కోకాపేటలో దారుణం చోటు చేసుకుంది. భార్య అత్యంత కిరాతకంగా భర్తని హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. అస్సాం రాష్ట్రానికి చెందిన జ్యోతి కృష్ణ గత కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్కి వచ్చారు. పలు ప్రాంతాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అయితే రాత్రి జరిగినటువంటి గొడవ కారణంగా జ్యోతి భర్తని హతమార్చింది. అక్కడికక్కడే భర్త మృతి చెందాడు. అసలు ఏం జరిగింది, జ్యోతి కృష్ణ మధ్య ఎప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి ప్రస్తుతం మనతో పాటు ఇంటి యజమాని సుధా ఉన్నారు. చెప్పండి, వాళ్ళు ఎన్ని నెలల క్రితం ఇక్కడికి వచ్చారు? ఈడొచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 25 వస్తే 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయితే నేను రాత్రిలో వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు ఏం అప్పటికి మంచిగానే ఉన్నారు వాళ్ళు. అయితే రాత్రిలో 10 అవుతుంది. 10 వస్తే మా కిరాయి వచ్చి మేము తిని పడుకున్నాం. మాకేం తెలియదు. పడుకుంటే ఎప్పుడైనా వాళ్ళ మధ్య గొడవలు అయ్యాయా? మొన్న శనివారం రోజు గొడవ అయింది. మొన్న శనివారం గొడవ అయితే మేము వాళ్ళకి మంచిగా ఉండాలి, ఇద్దరు భార్య భర్తలు మంచిగా ఉండాలి అని అంటే సరే సరే అని వాళ్ళు మంచిగా ఉన్నారు. గొడవ వాళ్ళిద్దరికి ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది కారణం? అంటే ఈయన బాగా తాగుతుండు. తాగితే నువ్వు ఎందుకు తాగుతున్నావు అని ఈయన భార్య అంటే ఈయన నేను నా పైసలతో నేను తాగుతున్నా, నీకెందుకు, నేను సంపాదిస్తుంది తింటావా అని భార్య. జ్యోతి ఏం పని చేస్తుంది, కృష్ణ ఏం పని చేస్తారు? కృష్ణ సిగ్గి, జ్యోతి ఏమో చిన్న చిన్న పాప ఉంటుంది చూడు వాళ్ళకి. నిన్న ఏం జరిగింది, ఎలా తెలిసింది మీకు ఈ విషయం? అంటే జ్యోతి తన భర్తను చంపేసింది. మాకు ఏం తెలియదు అసలు. వీళ్ళు వచ్చిర్రు, కిరాయిలు వచ్చిర్రు. వచ్చి ఏం చేసిర్రు అంటే, అమ్మ అక్కడ గొడవ అవుతుంది, తొందరగా రండి అంటే మా ఆయన పోయిండు. మా ఆయన పైన 5 నిమిషాలకి నేను పోయినా. పోతే పైన చూసేదాకా మొత్తం రక్తం ఉంది. అంతే, ఏం తెలియదు మాకు. ఏమైనా దేంతో దాడి చేసింది జ్యోతి తన భర్తని, అవన్నీ మన అది కత్తి వెళ్ళింది పోలీసులకు. పోలీస్ వాళ్ళకి ఎవరు సమాచారం ఇచ్చారు? వాళ్ళ చుట్టాలే, మేమైతే ఏమి చేయలేదు. అంటే రెగ్యులర్ గా ఏదో ఒక గొడవ అవుతూ ఉంటుందా, లేకపోతే మొన్ననే శనివారం ఒక్కరోజే అయింది, మళ్ళీ ఎప్పుడు కాలేదు. మొన్న శనివారం అయితేనే మా ఆయన నచ్చబెట్టిండు. ఇట్లా కొట్లాడుకొద్దు, మంచిగా ఉండాలి అని. సరే సరే అని వెళ్ళిపోయిండు ఆయన, అంతే. వాళ్ళిద్దరి మధ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమైనా ఉందా? అంటే రెంట్ కట్టకపోవడం కానీ, లేకపోతే ఏం లేదు. వాళ్ళ భార్య రెంట్ రాగానే కట్టేస్తారు, మంచిగా కట్టేస్తారు వాళ్ళు, అట్లా ఏం లేదు. జ్యోతికి ఎంతమంది పిల్లలు? ఒక చిన్న పాప. ఇగో ఈమె. జ్యోతిని పోలీసులు తీసుకెళ్లారా? తీసుకెళ్ళింది. ఇప్పుడు బాడీ ఎక్కడికి తీసుకువెళ్ళారు, ఏమన్నా డీటెయిల్స్? మాకు తెలియదు. అంబులెన్స్లోనే వెళ్ళిపోయింది ఆమె అప్పుడే, ఇక మళ్ళీ రాలేదు, అంతే. అయితే శనివారం గొడవ జరిగింది, నిన్న కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఫైనాన్షియల్గా అటు కృష్ణ ఏం పని చేయకపోవడం, చేసినా కూడా వచ్చిన డబ్బులన్నిటినీ కూడా తాగేస్తున్నాడు అని చెప్పేసి భార్య సముదాయించే ప్రయత్నం చేసింది. కానీ ఈ డిస్కషన్లోనే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. अभी देखिए हम लोग को कुछ भी नहीं पता, ठीक है। मैं स्विगी में काम करता हूँ, वो भी स्विगी में करता, ठीक है। हम लोग ऊपर है, हम लोग का ओनर है। तो हम लोग जैसे हम लोग ड्यूटी से आया था, आके खाना अपने वाइफ के हेल्थ से खाना पकाया था, बच्चा लोग को खिलाया, ठीक है। तो उसके बाद खाने के लिए उनको बुलाने आया। जब उन लोग वहाँ से खिलाया, ओनर को बोल के बोल रहे हैं हम लोग नहीं। तो हमने ओनर को बुलाने के लिए आया, ओनर बड़े को बोले कि तुम भी चलो बोल के बोले साथ में। हम लोग गया तो वहाँ देखे पूरा खून निकला हुआ है, उतना ही। बाकी हम क्या हुआ क्या ना भाई कुछ भी हमको नहीं मालूम, क्योंकि हम लोग ड्यूटी से आया था। కృష్ణ స్విగ్గీలో చేస్తాడు, దాంతో పాటు తను మాత్రమే తెలుసు, తన ఫ్యామిలీ గురించి కూడా ఏం తెలియదు. అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి వీళ్ళంతా ఇక్కడ వేరు బిల్డింగ్లో కిరాయికుంటూ రోజువారీ పని చేసుకుంటూ ఉంటాము. కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ప్రతిసారి ఓనర్స్ సముదాయిస్తూనే ఉంటున్నాము. కానీ నిన్న ఆ గొడవ తారాస్థాయికి చేరడము, ఆగ్రహంలో ఉన్నటువంటి జ్యోతి కత్తితో దాడి చేసింది. తనకు ఒక కుమార్తె కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, కోకాపేట్.